హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. అటుకుల మిక్చరు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇలా ఈజీగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, స్నాక్ అయితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మన అటుకుల మిక్చర్ తయారీ విధానం చూద్దామండి. ముందుగా దానికోసం టమాటాని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని, పచ్చిమిర్చి, ఉల్లిపాయ సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. అసలు స్టవ్ యూస్ చేయకుండా మనం తయారు చేసుకోవచ్చండి ఈ రెసిపీ. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తిమీరని, పచ్చిమిర్చిని కట్ చేసాను. ఇప్పుడు ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి అటుకుల మిక్చర్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. యమ్మీగా, టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా కట్ చేసేసాను. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని మళ్ళీ మధ్యలో కట్ చేసుకోవాలండి. నిమ్మకాయలో ఉన్న గింజలు తీసేసాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసుకోవాలి. ఇంట్లో చేయడానికి ఏమీ లేనప్పుడు అటుకులు ఉంటే ఇలా అటుకులతో స్నాక్ చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇంట్లో అటుకులు ఎక్కువగా మిగిలిపోయినా సరే స్నాక్ రెసిపీ చేసుకుంటే మనకి బాగుంటుందండి. ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇదే మెయిన్ పార్ట్ వీడియోకి. ఇప్పుడు ఇందులోకి మనం అటుకులు వేసుకోవాలండి. నేను 2 కప్స్ అటుకులు తీసుకున్నానండి. ఇలా అటుకులతో ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, మంచి ఈవినింగ్ స్నాక్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకోవాలండి. కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ పిల్లల కోసం చేస్తాం కాబట్టి సరిపడా వేస్తే బాగుంటుంది. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసానండి. ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి. గరం మసాలా పొడి వేయడం వల్ల అక్కడక్కడ చట్పటాగా చాలా బాగుంటుంది. నిమ్మరసం వేసాం కదండి, ట్యాంగీగా, పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. వర్షాకాలానికి ఇది బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అని చెప్పచ్చు. మీరు కావాలంటే అటుకుల ప్లేస్లో మరమరాలు కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఈ రెసిపీ. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మరసం అంతా కూడా బాగా మిక్స్ చేయాలండి. అటుకులు కొంచెం పిసుకుతూ కలపడం వల్ల అవి కొంచెం సాఫ్ట్ అవుతాయండి. క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైతే పైన మిక్స్ చేయొచ్చు. కొంచెం గట్టిగా కలిపితే ఇలా సాఫ్ట్గా తయారవుతాయి. ఇప్పుడైతే మనకి ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఈవినింగ్ స్నాక్ అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఇలా సాయంత్రం పూట వర్షాలు పడ్డప్పుడు ఈ స్నాక్ చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేశానండి. పుల్లగా, కారంగా చాలా బాగుంది, యమ్మీగా ఉందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.